7 లక్షల పైబడి కోట్ల పైబడి అప్పు తెచ్చారు. 10 సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రావాలి, వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కలల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఒకటే విధానపరమైన నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు. ఇది సాధ్యమా అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లట వడ్డీ లేని రుణాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందట. ఇక్కడ నుంచి పెద్ద స్లోగన్ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి, ఇది సాధ్యమా అని. ప్రతి వాళ్ళు, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు పందికొక్కులాగా రాష్ట్ర ఖజానాని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు. ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 20,000 కోట్లు కాదు, 21,000 కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 21,000 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో సంకల్పం, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామనంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. వాళ్ళకు వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించడానికి ఓ పథకాన్ని ఇచ్చింది. ఆ పథకం ఒక్కటే కాదు, వాళ్ళు తిరిగేటువంటి బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని, అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడి నుంచి మళ్ళీ రాబడి మీకు వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు 600 బస్సులను కొనిపించినటువంటి ఘనత బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 600 బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులకు యజమానులు అయ్యారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వెలుగులు నింపేటటువంటి న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వస్తే అది టాటాలకో బిర్లాలకో సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎనర్జీ శాఖ చూస్తున్న నన్ను పిలిచి, అట్లాగే సీతక్క గారిని పిలిచి, మనం ఈ ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం, కరెంటు మీరు కొంటా ఉన్నారు, ఆ పెట్టే పరిశ్రమలు మహిళలకు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడతారు, ఆ పరిశ్రమల ద్వారా కరెంటు మీరే కొనండి, మళ్ళీ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి 1000 మెగావాట్లని సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి 1000 మెగావాట్ల పవర్ని మహిళల కోసం ఎంఓయూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో
మొట్టమొదటిసారి సోలార్ పవర్ ని డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని చెప్తానికి కూడా గర్విస్తా ఉన్నాం, సంతోషిస్తా ఉన్నాం. సోదరి మళ్ళందరూ ఆలోచన చేయండి. మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను చదివించుకోవడానికో, లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో, లేకపోతే ఇంకో ఏదో చేయించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలు